ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలత, ఎటువంటి అనుకూలత అనేది ఈ యొక్క రాశికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్య సహాయపాలన కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు మంగళవారం రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించిన ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు, లేదా మీ వెనకాల నుండి చెడును ప్రచారం చేస్తారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి మీ గురించి బయట చెడుగా చెప్తున్నారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, మీకు కీడు చేయకూడని ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీరే అర్థం చేసుకుని అటువంటి ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు బహిర్గతం కావటంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడతాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ వ్యక్తి ఉన్నవారు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని నమ్మకూడదని మీకు కనువిప్పు కలుగుతుంది. ఆ పరమేశ్వరుడు ఇటువంటి సంఘటన యొక్క మీ జీవితంలో కలిగ చేస్తాడు. ఆ సంఘటన ద్వారా మీరు మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరనే విషయాన్ని మీకు బహిర్గతం అవుతుంది. ఇది వరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు కానీ ఆ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి మీ చెడును కోరుకుంటున్నాడనే విషయం మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి నరదృష్టిపై ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే
వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని కూడా అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును, అసూయను పెంచుకొని ఈ యొక్క నెగటివ్ ఏదైతే ఉందో ఆ నెగటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరుల కనుదృష్టి విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చేయకూడని పనుల విషయంలో, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలు కలలు కంటున్నారు. వాళ్ళు ముందుకైతే వ్యాపారం విస్తరించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఇక మీ యొక్క లైఫ్లోకి వచ్చినా కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు ఆలోచించే నిర్ణయం తీసుకోండి, ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయస్ఫూర్తిని కలిగించబోతున్నారు. చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం మీకు రాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో ఎక్కువ సమయాన్ని అయితే మీరు గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముందుకు ఒక చక్కటి వ్యక్తి రాబోతున్నాడు. వారితో కలిసి వ్యాపారాన్ని భవిష్యత్తులో మీరు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమైన ఫలితాలు అయితే ఉన్నాయి. మీపై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇక తోటి ఉద్యోగస్తులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన అనేది మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువన హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే ఈరోజు మీరు అనేది శని మహాత్మ నువ్వుల నూనెను కానీ, శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.